హలో గైస్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో చాలా రోజుల తర్వాత ఈరోజు నాకు డైలీ బ్లాగ్ చేయాలనిపించింది. బికాజ్ నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, నాకు డైలీ బ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నాము, డైలీ బ్లాగ్స్ పెట్టండి, రెగ్యులర్గా మీరు క్లీనింగ్, కుకింగ్, మీ డైలీ లైఫ్ స్టైల్ చూపించండి అని చెప్పి. చాలా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది లైఫ్ స్టైల్లో కూడా. సో యా, అవి కూడా కొన్ని యాడ్ చేసి మీకు కూడా కొన్ని ఏమన్నా హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తూ అట్లా చేయొచ్చు కదా అన్నట్టు ఈరోజు చేద్దామని అనుకుని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ముందు నిన్నే డిసైడ్ అయిపోయాను అనమాట, రేపు పొద్దున్న బ్లాగ్ చేద్దాము అని చెప్పి. బికాజ్ మండే నాకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది, ఆల్మోస్ట్ షూట్స్ లేదంటే ఎడిట్స్ ఉంటాయి కంపల్సరీ. అండ్ సండే కొంచెం అటు ఇటు చీట్ చేసేస్తూ ఉంటాం. సో దానివల్ల మండే కంపల్సరీ అన్ని హెల్దీగా ఉంటాయి అన్నమాట, అటు ఇటు ఉండవు అసలు. సో అందుకే ఇలాంటి డే చూపిస్తే మీకు కూడా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అన్నట్టు ఈ డే కూడా చూపిస్తున్నా. సో అలాంటివి కూడా చూపిస్తూ ఉంటాను, ఎలాగో బయట తినడం అన్నీ మీరు ఎలాగో చూస్తూ ఉంటారు కదా బ్లాగ్స్లో. సో ఇలాంటివి చూపించి చాలా డేస్ అవుతుంది, సో అందుకే చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ దిస్ డే స్టార్టెడ్. నా డే ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు నేను ఆల్మోస్ట్ షూట్ చేయడానికి ఈరోజు ట్రై చేస్తా. ఓకేనా? ఐ హోప్ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా డేని ఇలా స్టార్ట్ చేస్తున్నాం, హాట్ వాటర్తో. వామ్ వాటర్ తాగి అలా డేని స్టార్ట్ చేస్తాము. సో నేనైతే జీరా వాటర్ తాగుతున్నా, ఆయన ఏసీబీ వాటర్ తాగుతున్నారు. సో నేను ఏసీబీ వాటర్ తాగుతుండేదాన్ని కదా, మీకు గుర్తుందో లేదో. సో నేను ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను, కొన్ని డేస్ తాగుతున్నా, మళ్ళీ కొన్ని డేస్ బ్రేక్ ఇస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ జీరా వాటర్ తాగుతున్నాను. ఆర్ అప్పుడప్పుడు కొంచెం బ్లాక్ రేజిన్స్ నానబెట్టుకుని ఆ వాటర్ తాగడం ఇట్లా చేస్తున్నాను అనమాట, బ్రేక్ ఇద్దామని చెప్పి. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నా, రాగి ఉప్మా. సో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను ఈరోజు. సో ఇలా రెసిపీస్ చూపించి ఎన్ని డేస్ అవుతుందో. సో నేను చాలా కొత్త హెల్దీ రెసిపీస్ నేర్చుకున్నాను. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడ్డానికి మాత్రం అంత బాగోదు. సో జస్ట్ తాలింపు వేసేస్తాను, తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసాను. కొంచెం వేగాలి, అంటే చాలా తక్కువ ఆయిల్ వేస్తాను, సో దట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అది కుక్ అవ్వడానికి. దాని తర్వాత ఫస్ట్ రాగి పిండి తీసుకోవాలి, రాగి పిండి డైరెక్ట్ దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మజ్జిగ వేస్తున్నాను, మంచిగా పల్చగా చేసి మజ్జిగ ఎక్కువ వేస్తాను. సో బాయిల్ అవ్వాలి కదా. సో జనరల్గా అలా తాగేస్తాం, తాలింపు అవి లేకుండా బాయిల్ చేసేసి మజ్జిగలో తాగేస్తాం కదా. అలా కాకుండా కొంచెం తాలింపు వేసి క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు ఈరోజు. క్యారెట్ తురుము అవి కూడా వేస్తూ ఉంటాను, సో దట్ దాంట్లో కూడా వెజ్జీస్ యాడ్ అవుతాయి అని చెప్పి. సో ఇలా చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగే బ్రేక్ఫాస్ట్, చాలా హెల్దీ కూడా. ఆయనకి యాక్చువల్లీ అంత నచ్చలేదు, ఎందుకంటే అసలు రాగి అంటేనే ఇష్టం ఉండదంట. సో ట్రై చేయండి అని చాలా రోజుల నుంచి చెప్తున్నా. సో మజ్జిగతో తాగనన్నారని చెప్పి ఇలా ఉప్మాలా చేసి ఇచ్చాను. నాకైతే నచ్చింది, ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి అట్లా రాగి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం తినేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను నేను. డైలీ చియా సీడ్స్ వాటర్ తీసుకుంటున్నాను, బికాస్ ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా చియా సీడ్స్లో. సో అప్పుడప్పుడు ఓట్స్లో అట్లా వేసేస్తాను, లేదంటే ఇలాగా కంపల్సరీ ఏదో రకంగా తీసుకుంటున్నాం అనమాట. ఒక 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ ఇద్దరం తీసుకుంటున్నాము. సో దాంట్లో కొంచెం లెమన్ అండ్ సాల్ట్ వేసేసి తాగేసాను. అండ్ దాని తర్వాత కొంతసేపు వాక్ చేశాను. సో లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం గ్యాప్ తీసుకుంటాను, తర్వాత వాటర్ అవి తాగి తర్వాత వాక్ చేసేస్తున్నాను అనమాట. బికాస్ ఫ్రీ అవుతుంది బాడీ కొంచెం, నాకు మజిల్స్ అన్ని టైట్ కాకుండా. అండ్ బద్ధకం పోతుంది మెయిన్. ఇది వరకు పైకి టెర్రస్కి వెళ్ళి లేదా పార్క్కి వెళ్ళి వాక్ చేసేదాన్ని, కానీ ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఇంట్లోనే వాక్ చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లా అనమాట. అండ్ తర్వాత జిమ్కి వచ్చేసాను. జిమ్కి వచ్చే ముందే నేను వాక్ చేస్తాను డెఫినెట్లీ, ఎంత లేట్ అయినా మోస్ట్లీ ఒక 15-20 మినిట్స్ వాక్ చేసేసి అప్పుడు జిమ్కి వస్తాను. బికాజ్ నాకు ఆ బద్ధకం, ఆ లేజీనెస్ ఉండకుండా ఉంటుంది. వచ్చి రాగానే చెయ్యాలనిపిస్తుంది, లేదంటే ఇక్కడికి వచ్చాక అబ్బా చెయ్యాలా అన్నట్టు అనిపిస్తుంది. సో నేను కంటిన్యూగా జిమ్కి అయితే వెళ్తున్నాను బాగానే. నేను చాలాసార్లు చెప్పాను అదొక థెరపీ లాగా అనిపిస్తుంది నాకు అని. బట్ కొంతమందికి యోగా బాగా అనిపిస్తుంది, కొంతమందికి డ్యాన్స్ బాగా అనిపిస్తుంది, అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. బట్ డేలో ఏదో ఒక 1 అవర్ అయినా ఇలా స్పెండ్ చేస్తే డెఫినెట్లీ మనం మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటాము అని నా ఫీలింగ్. మనం లైక్ నాకైతే జిమ్కి వచ్చి చేసి డైలీ చేసేస్తానా అంటే చేస్తాను. మోస్ట్లీ హైదరాబాద్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ చేయడానికి ట్రై చేస్తాను. అలా అని రోజు నాకు వెళ్ళాలి అని అనిపించదు.
బ్రేక్ తీసుకోవాలి, వాళ్ళు వద్దు, అలా బద్ధకంగా కూడా ఉంటుంది. బట్ ట్రై చేస్తాను. వెళ్ళాక ఆల్మోస్ట్ వెళ్ళి చేసి స్టార్ట్ చేసామంటే ఆల్మోస్ట్ యాక్టివ్ అయిపోతాం కదా. సో అందుకని వెళ్ళే వరకు కొంచెం బద్ధకం అయితే డెఫినెట్లీ నాకు కూడా ఉంటుంది. నేను కూడా హ్యూమన్నే. హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చాను జిమ్ నుంచి అండ్ ఈరోజు నాది లెగ్ డే. సో ఫుల్ చాలా పెయిన్స్ ఉన్నాయి ఈరోజు. సో అంటే చేయడం చాలా తక్కువ వేరియేషన్సే చేశాం కానీ కొంచెం వెయిట్స్ ఎక్కువ చేసాం. సో దట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. వాక్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కాదు కానీ నైట్కి రేపు మార్నింగ్కి తెలుస్తాయి లైక్ పెయిన్స్ అవన్నీ కూడా. సో ఇంకొకటి ఏంటంటే నాకు ఆల్రెడీ ఈరోజు చాలా హెక్టిక్ బికాస్ షూట్స్ కూడా ఉన్నాయి. నాకు 3-4 షూట్స్ ఎందుకో మీకు తెలుసు ఆల్రెడీ, యూట్యూబ్ వీడియోసే. సో షూట్స్ కూడా ఉన్నాయి. వాటికి తోడు ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మా హౌస్ హెల్పర్ రావట్లేదు. ఏంటో అనుకోకుండా హౌస్ హెల్పర్ లేని టైంలోనే వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ నాకు తెలియదు ఇప్పటి వరకు రావట్లేదు అని చెప్పి. ఇప్పుడే కాల్ వచ్చిందనమాట రావట్లేదు అని చెప్పి. అంటే ఊరెళ్ళారంట అనుకోకుండా. సో ఊరెళ్ళారంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇక్కడ లాస్ట్ టైం నేను వీడియో పెట్టా కదా మా హౌస్ హెల్పర్ రావట్లేదని, అప్పుడు కూడా ఇలా డే ఇన్ మై లైఫ్ వీడియోలో కరెక్ట్గా ఆ రోజు రాలేదు. సో ఆ రోజు వీడియో పెట్టా కానీ ఈ రోజు అనుకోకుండా జరిగింది. బట్ ఆ రోజు తెలిసి ముందే షూట్ చేశాను, రావట్లేదని తెలుసు. ఓకే చాలా వర్క్ ఉంది, సో జనరల్ హౌస్ చోర్స్ ఎలా ఉంటాయి చూపిద్దాం అన్నట్టుగా షూట్ చేశాను. అప్పుడు కామెంట్ వచ్చిందనమాట, నాకు నవ్వొచ్చింది ఆ కామెంట్ చూసి. అమ్మాయే పెట్టింది, అమ్మాయే కామెంట్, మీకు డిష్ వాషర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, అసలు హౌస్ హెల్పర్ ఎందుకండి మీకు అని అన్నారు. నాకు కామెడీగా అనిపించింది. ఒకవేళ మీరు చిన్న వాళ్ళేమో నాకు తెలీదు, బట్ మీ మదర్ని అడిగితే తెలుస్తుంది ఇంట్లో పని ఎంత ఉంటుంది అనేసి. సో ఇంట్లో చేసి మళ్ళీ ఆఫీసులకి వెళ్ళి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, అబ్బా ఎలా చేస్తారా అనిపిస్తుంది. సో ఇంకేం పనులు ఉంటాయి అంటే చాలా పనులు ఉంటాయి. ఒకవేళ హౌస్ హెల్పర్ పెట్టుకున్నా, ఒకవేళ డిష్ వాషర్ ఉన్నా, ఇంకా చాలా పనులు ఉంటాయి. చేసే వాళ్ళకి అది ఆల్రెడీ తెలుస్తుంది, చేయని వాళ్ళకి తెలియదు అంతే, చాలా ఈజీగా చెప్పేస్తారు. సో అదనమాట. నాకు నవ్వొచ్చింది ఆ కామెంట్ చూసి. అది కూడా ఒక అమ్మాయి కామెంట్ చేసిందా ఇలాగా అని. సో అంతే. ఓకే యా, అది జస్ట్ నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. కరెక్ట్గా హౌస్ హెల్పర్ లేరు అంటుంటే గుర్తొచ్చింది ఆ కామెంట్ నాకు ఇప్పుడు. సో అదనమాట. మళ్ళీ కలుస్తాను ఫ్రెష్ అయిన తర్వాత. మళ్ళీ మనం పనులన్నీ స్టార్ట్ చేద్దాం. ఏం కుక్ చేస్తున్నాను అదంతా చూపిస్తాను. ఓకే లెట్స్ గో. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా బట్టలు ఉంటే ఆరేస్తున్నాను. సో మండే మోస్ట్లీ దుప్పట్లు, కప్పుకునే దుప్పట్లు, ఇంకా బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ కూడా వాష్ చేస్తాను. చాకీవి మావి అందరివి. సో దానివల్ల ఇంకా దుప్పట్లు అయితే బయట ఆరేస్తాను అనమాట, కొంచెం ఎండది బాగా వస్తుందని. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రైనీ సీజన్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చూసారా ఎండగా అనిపించింది, ఒక 15-20 మినిట్స్లో వర్షం స్టార్ట్ అయింది. అండ్ లంచ్ కోసం పాలకూర చేస్తున్నా. పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. రెసిపీ చూపిస్తాను ఇప్పుడు. మోస్ట్లీ నేను మండే ఎక్కువ ఆకుకూర కంపల్సరీ చేస్తాను అనమాట. ఏదో ఒక ఆకుకూర, ఎక్కువ పాలకూర చేస్తూ ఉంటాను. సో మిక్సీ జార్లో ఆనియన్, వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టేయాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో చూసారుగా ఎంత తక్కువ ఆయిల్ వేసానో. సో నాన్ స్టిక్ అందుకే వాడతాను. కొంతమంది చెప్తారు వాడద్దు, పీసీఓడి ఉంది కదా అని. అట్లా ఏం లేదండి, అంతేమీ ప్రాబ్లం కాదు. బట్ కోటింగ్ అది పోకుండా ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ అనమాట. సో పాలకూర తర్వాత ఉడకబెట్టింది వేసేస్తాను, బికాజ్ ఆయిల్ తక్కువ వేస్తాను కాబట్టి మళ్ళీ ఉడకదు. అందుకని ముందే పెట్టుకుంటాను. సో దాని తర్వాత అలా మిక్స్ చేసేసుకుంటాను అంతే. సో పాలకూర, సలాడ్, రసం, ఆమ్లెట్ అంతే. లంచ్ అవగానే ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ వెజల్స్ క్లీన్ చేసేస్తున్నా. అన్నిటికంటే పెద్ద టాస్క్ అనిపిస్తుంది, అస్సలు ఇష్టం లేని పని కూడా అయితే. బట్ డిష్ వాషర్లో వేద్దాం అనుకున్నాను కానీ హ్యాండ్స్తో అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది. అవన్నీ సోక్ చేసి సర్దే కంటే అని ఇంకా స్టార్ట్ చేసేసాను. మెయిన్ షింక్ ఖాళీగా ఉంటే హాయిగా అనిపిస్తుంది కదా, సో అదొక పీస్ అనమాట. సో అందుకే ఫస్ట్ వెజల్స్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. పెడతా చౌకి చూడ ఎలా చెప్తుంది ఏంటి మమ్మీ. ఇక్కడ ఏమంటే పాపం ఆయనకి చాలా సఫర్ అవుతున్నారు ఇయర్ పెయిన్తో. కానీ ఎంత సఫర్ అయినా హాస్పిటల్కి వెళ్ళడానికి మాత్రం అస్సలు మనసు రాదు మనకి. సో అలా 4 days సఫర్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చారనమాట. సో అందుకనే డ్రాప్స్ వేస్తున్నాను తీసుకొస్తే. ఇంట్లో కూడా చాలా రెమెడీస్ ట్రై చేసాం కానీ తగ్గలేదు. సో ఇంకా డ్రాప్స్ వేసి తర్వాత మ్యాంగోస్ కట్ చేసుకుని మ్యాంగోస్ తింటున్నాం. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను షూట్ స్టార్ట్ చేస్తాను ఇంకా. సో
అస్సలు చేయాలని లేదు ఈరోజు. బట్ చూసారు కదా పార్సల్స్ ఎన్ని వచ్చాయో. యాక్చువల్లీ నేను ఇంకా 3-4 అనుకున్నా కానీ ఒక 2 వీడియోస్ అయినా ఇప్పుడు చెయ్యాలి ప్రెసెంట్. సో అన్నీ ఓపెన్ చేశాను కూడా. 3 షేడ్స్ తీసుకున్నా. యాక్చువల్లీ నిన్నే ఒక షేడ్ తీసుకున్నా, మళ్ళీ ఒక 3 షేడ్స్ ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు ఇవి బాగా నచ్చాయి. దీంట్లో ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా మీరు నన్ను ఈ లిప్స్టిక్స్లోనే చూస్తారు. ఇక్కడ అప్లై చేసి చూపిస్తా. ఇది మొత్తం ఇలా పింక్గా వస్తుంది, డార్క్ షేడ్ ఇది, కానీ ఓన్లీ పింక్, అదర్ కలర్స్ మిక్స్ అవ్వవు, ఓన్లీ పింక్గా వస్తుంది. ఎందుకంటే నా దగ్గర పింక్స్ పెద్దగా ఉండవు, బ్రౌనిష్ పింక్స్ అలా బ్రౌనిష్ ఆరెంజెస్ ఇట్లాగే ఉంటాయి. సో ఇది ఆరెంజ్ స్టోన్ వస్తుంది, ఆరెంజిష్ బ్రౌన్ షేడ్ టైప్. ఇది కూడా కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. ఇది కొత్త షేడ్ అనమాట. షేడ్ వచ్చి శ్రీరచ అంట, 205. ఇది కంప్లీట్ ఆరెంజిష్ రెడ్డిష్ అలా వస్తుంది. కొంచెం నాకు బ్రైడల్ సీజన్ కదా, సో యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది కొంచెం పర్పుల్ పింక్ ఆ షేడ్ వస్తుంది. లైట్ షేడ్స్ ఎక్కువ ట్రై చేయలేదు ఎప్పుడు సరిగ్గా. సో 3 డిఫరెంట్ షేడ్స్ అనమాట. పీసీఓడి తగ్గింది అని అన్నాను కదా. పీసీఓడి యాక్చువల్లీ సిస్ట్ పరంగా అయితే తగ్గింది, బట్ హార్మోన్స్లో కూడా ఈ పీసీఓడి ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సే కదా. సో సిస్ట్ల కంటే మెయిన్ మనకి హార్మోన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అమ్మాయిలు ప్రతి అమ్మాయి చేయించుకోవాలండి. అంటే మనం సిస్ట్ లేదు కదా అనుకుంటాం, బేసిక్ టెస్ట్ సిస్టే చేస్తారు, మోస్ట్లీ స్కాన్ చేస్తారు మనకి. సో అలా కాకుండా హార్మోనల్ టెస్ట్ కూడా మనం చేయించుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పెళ్ళైన అమ్మాయిలకే కాదు, పెళ్ళికి ముందు కూడా. లైక్ మీరు పీరియడ్స్లో ఇష్యూ చూస్తున్నారు, లేదా సడన్గా వెయిట్ గెయిన్ అయ్యారు, లేదంటే ఏదైనా మీ డైలీ లైఫ్స్లో ఏదో చేంజ్ వచ్చింది మీలో మీకు తెలుస్తుంది కదా. సో వెయిట్ గెయిన్ అయినా లేదా వెయిట్ ఒకేసారి లాస్ అయినా అలా ఒకసారి చూపించుకుంటే చాలా మంచిది. నేను ఇప్పటి వరకు హార్మోనల్ టెస్ట్ ఎప్పుడు చేయించలేదు. అంటే డాక్టర్ కూడా నాకు ఏం రికమెండ్ చేయలేదు అప్పుడు సిస్ట్ ఉన్నప్పుడు కూడా. సో సిస్ట్ ఉందన్నారు అంతే, ఇంకా అలా దాన్ని తగ్గించుకోవడం మీద దాని మీద శ్రద్ధ పెట్టుకున్నా. బట్ సిస్ట్ ఒకటే కాదు, పీసీఓడి అంటే హార్మోన్స్లో కూడా చేంజ్ వస్తుంది అని చెప్పి తర్వాత అర్థమైంది. సో హార్మోన్ టెస్ట్ చేసిన తర్వాత హార్మోన్స్లో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం, అట్లా ఫీమేల్ హార్మోన్స్ తక్కువ ఉండడం, ఇట్లా ఉంటాయి అన్నమాట పీసీఓడి అంటే అదే. సో టెస్టోస్టెరోన్ ఇలాంటివి అయ్యో ఉంటాయి హార్మోన్స్. మీకు దాని గురించి మీరు డాక్టర్ని అడిగితేనే బెస్ట్. బట్ హార్మోన్ టెస్ట్ అనేది అంటే డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మనం చేయించుకోవచ్చు. మనం అడగచ్చు డాక్టర్ని, ఇలా హార్మోన్ టెస్ట్ చేయించుకోవచ్చా, ఇలా ప్రాబ్లం ఉంది అని, అప్పుడు రికమెండ్ చేస్తారు. జనరలీ అయితే పెళ్ళైన తర్వాత ఎక్కువ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడే మోస్ట్లీ డాక్టర్స్ ఈ టెస్ట్ చేస్తున్నారు. అంటే ముందు చేయట్లేదు. ఐ డోంట్ నో వై, ఎందుకంటే అది నార్మల్ బ్లడ్ టెస్టే, కానీ ఎందుకు చేయట్లేదు అనేది నాకు తెలీదు. నాకు కూడా 2 years నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు అయిపోయినాయి, అంతా బాగానే ఉంది అని అనుకున్న తర్వాత 2 years తర్వాత ఆల్మోస్ట్ నేను తిరిగి హాస్పిటల్కి వెళ్ళి స్కాన్స్కి వెళ్తున్నాను, ట్రాక్ చేస్తున్నాము, అంతా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫస్ట్ అంతా ఇది బేసిక్ టెస్ట్ యాక్చువల్లీ చేసేసి ఉంటే ఫస్టే మనకి ఒక తెలిసేది. బట్ చేయలేదు. మరి ఎందుకు చేయరు డాక్టర్స్ అనేది నాకు ఐడియా లేదు. ఒక్కొక్క డాక్టర్ ఒకలా ఉంటారా, లేదంటే అందరు డాక్టర్స్ ఇలాగే ఉంటారా అనేది. ఎందుకంటే నేను 2-3 డాక్టర్స్కి వెళ్ళాను. 2-3 డాక్టర్స్ కూడా ఎవరు హార్మోనల్ టెస్ట్ అయితే ఏమీ చేయించలేదు ఎవరు. ఈ డాక్టర్ పర్టికులర్ డాక్టర్, నేను ఎప్పుడు వెళ్ళే డాక్టర్ కూడా నాకు ఆల్మోస్ట్ 3 months ఇంజెక్షన్స్ అవి ఇవి చేసిన తర్వాత హార్మోనల్ టెస్ట్ చేశారు. ముందే చేయొచ్చు కదా అనిపించింది. అదేమీ అంత కష్టమైన టెస్ట్ కూడా ఏమీ కాదు. లైక్ ట్యూబ్ బ్లాకేజెస్ టెస్ట్లు ఇవి ఉంటాయి కదా, అవి ఇంకా కష్టంగా ఉంటాయి. అవి అన్నీ చేశారు, కానీ ఇది ఎందుకు చేయలేదు అనిపించింది నాకు. బేసిక్ టెస్టే కదా అన్నట్టు. అండ్ వైటమిన్ టెస్ట్లు కూడా చేయించుకోండి రెగ్యులర్గా, 6 monthsకి ఒకసారి వెళ్ళి ఒకసారి. బికాజ్ అమ్మాయిలనే కదా అబ్బాయిలు కూడా చేయించుకోవాలి అవి బేసిక్ టెస్ట్లు. సో వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అవి మనకు తెలియదు రెగ్యులర్ బేసిస్లో. సో అవి కూడా మనం యూజ్ చేసామనుకోండి, ఆ డెఫిషియన్సీస్ కూడా పోయినాయి అనుకోండి, మనకి రెగ్యులర్గా మనం ఏం చేసినా కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతాం. సో ఇప్పుడు అన్నీ డెఫిషియన్సీస్ అయితే పక్కా అందరికీ ఉంటాయి, ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది. సో ఐరన్ టెస్ట్, అమ్మాయిలకి అయితే ఐరన్ టెస్ట్ కంపల్సరీ. సో బేసిక్ టెస్ట్లు అనేవి 6 monthsకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి చేయించుకోవడం చాలా బెటర్ అనమాట. మేము రీసెంట్లీ ఒక 2-3 months బ్యాక్ చేయించాము. సో చిన్న వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అట్లా అన్నమాట. హార్మోన్ టెస్ట్ మాత్రం నేను ఎప్పుడో నుంచి చెప్దాం అనుకుంటున్నాను మీకు. హార్మోన్ టెస్ట్ అమ్మాయిలు అందరూ చేయించుకోవాలి అన్నట్టు. బికాజ్ 11 yearsకి ఇట్లా కూడా మనకి ఏమంటారు పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఇట్లా చూస్తున్నాను నేను రెగ్యులర్గా. సో అలాంటి వాళ్ళకి నేనైతే హార్మోన్ టెస్ట్ చేయించుకోమని చెప్తాను. మీకు ఎక్కువ యాక్నే వస్తుంది అని అన్నా కూడా ఒక మెయిన్ అంటే మీరు ఏం చేసినా తగ్గట్లేదు
ఆ యాక్నీ అంటే ఒక ఏజ్లో మనకి టీనేజ్లో వస్తుంది యాక్నీ, దాంట్లో ఇష్యూ ఏం లేదు. బట్ మీకు దాంతోపాటు పీరియడ్స్లో ఇష్యూ ఉంది, దాంతోపాటు యాక్నీ ఎక్కువ అవుతుంది అని అంటే కూడా మీరు చూపించుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ నెక్ వచ్చిన, నెక్ దగ్గర కూడా మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది, బ్లాక్గా అవ్వడమో లేదంటే ఏదో డిఫరెంట్గా స్కిన్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉండడమో నెక్ దగ్గర. సో అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. సో అవి కూడా చూపించుకోండి. వెయిట్ గెయిన్ ఎక్కువ స్టమక్ దగ్గర అవ్వడం కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో బేసిక్ టెస్టే అది, జస్ట్ మనం వెళ్ళి బ్లడ్ ఇవ్వడమే. సో అది చేయించుకున్నామంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ముందు తెలుసుకుంటే ట్యాబ్లెట్స్తో సెట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఒకవేళ డాక్టర్ మీకు ట్యాబ్లెట్ ఇచ్చిన ట్యాబ్లెట్స్తో సెట్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దు. హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే లైక్ నేను రికమెండ్ చేస్తున్నా అంతే, నా పర్సనల్ ఒపీనియన్. అంటే మీకు వేరే ఏమన్నా ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి లైక్ థైరాయిడ్ ఇట్లాంటివి ఉన్నాయంటే డెఫినెట్లీ మీరు, చాలామంది నన్ను అడిగారు థైరాయిడ్ ఉందా మీకు అని, ఎందుకంటే నా ఫేస్ ఇక్కడ అవుతుంది కదా అన్నట్టు, అప్పటి బాగా అయింది ఇక్కడ అదంతా, నెక్ అదంతా, అవి హార్మోనల్ ఇష్యూస్ వల్ల అయింది. బట్ థైరాయిడ్ అయితే ఇప్పటి వరకు రాలేదు, గాడ్స్ గ్రేస్. సో థైరాయిడ్ ఇవన్నీ ఉంటే ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడాలి. సో అవి లేవు. సో ట్యాబ్లెట్స్ అయితే నేను ఒక 1 month వాడాను, కానీ అవి ఎలా వర్క్ చేయమంటే అలా మనం చేయాలన్నమాట, రోబోట్ లాగా అలా ఉంటుంది హార్మోన్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే. సో హార్మోన్ ట్యాబ్లెట్స్ ఒకవేళ మీరు చిన్న ఏజ్లో ఉండి హార్మోన్ ఇష్యూ ఉంది అని అంటే డెఫినెట్లీ హార్మోన్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోకండి. ఫుడ్, ఎక్సర్సైజ్ వీటిలో చేంజెస్ తెచ్చుకోండి, డెఫినెట్లీ నార్మల్ అవుతుంది. సో నేను కూడా అదే ట్రై చేస్తున్నాను అనమాట ప్రెజెంట్. సో అది జస్ట్ ఇన్ఫార్మ్ చేద్దామని ఎప్పుడో నుంచి అనుకున్నా, సడన్గా గుర్తొచ్చింది, అందుకే మీకు మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ హెల్ప్ఫుల్ అయింది, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.